ప్రజాపద్దుల కమిటీ సమావేశం సందర్భంగా చైర్మన్ పదవిపై మళ్లీ అధికార విపక్షాల మాటల యుద్ధానికి దిగాయి. చైర్మన్ ఎంపిక అప్రజాస్వామికంగా జరిగిందని ఆరోపించిన బీఆర్ఎస్ సభ్యులు అరకపూడి గాంధీ అధ్యక్షతన మొదలైన సమావేశాన్ని బహిష్కరించారు. కాంగ్రెస్ ప్రభుత్వ తప్పుడు పనులు బయటపెట్టి అసెంబ్లీకి ఇస్తామనే పదవి దక్కకుండా చేశారని మండిపడ్డారు. బీఆర్ఎస్ సభ్యుల తీరును తప్పుపట్టిన కాంగ్రెస్ నేతలు 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వ విధ్వంసాలు బయటకు వస్తాయని, పీఏసీ చైర్మన్ పదవిపై గులాబీ నేతలు నానాయాగి చేస్తున్నారని విమర్శించారు. అసెంబ్లీ కమిటీ హాల్లో జరిగిన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ మొదటి సమావేశం రసాభాసగా మారింది. చైర్మన్ అరకపూడి గాంధీ అధ్యక్షతన జరిగిన సమావేశానికి 13 మంది సభ్యులు హాజరయ్యారు. ఈ సమావేశానికి అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబులు కూడా హాజరయ్యారు. మొదటి సమావేశం కావడంతో పీఏసీ విధి విధానాలపైనే చర్చించారు. సమావేశం ప్రారంభంలోనే పీఏసీ చైర్మన్ ఎన్నిక అప్రజాస్వామికమని, అది చెల్లదంటూ బీఆర్ఎస్ సభ్యులు ఆందోళనకు దిగారు. హరీష్ రావు పేరు లేకుండా చేశారని మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. పీఏసీ చైర్మన్ ను ప్రతిపక్ష నేత సూచించిన వ్యక్తికి ఇవ్వడం సభా సాంప్రదాయమని, దానికి కాంగ్రెస్ తూట్లు పొడిచిందని మండిపడ్డారు. ఎలక్షన్ కాకుండా సెలక్షన్ చేశారంటూ ప్రశాంత్ రెడ్డి ధ్వజమెత్తారు. ప్రతిపక్ష పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరు సభ్యులు ఉండాలి, ఎవరు చైర్మన్ ఉండాలి అనేది నిర్ణయిస్తారు. ప్రొసీజర్ లేకపోతే వీళ్ళు ఎట్లయిండు, కేడీ థామస్ ఎట్లయిండు, మల్లికార్జున ఖర్గే ఎట్లయిండు, అధీర్ రంజన్ చౌదరి ఎట్లయిండు, కేసీ వేణుగోపాల్ ఎట్లయిండు, ఇక్కడ రాష్ట్ర శాసనసభలో కిష్టారెడ్డి గారు ఎట్లయిండ్రు, రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు ఎట్లయిండ్రు, గీతారెడ్డి గారు ఎట్లయిండ్రు, అక్బరుద్దీన్ ఓవైసీ గారు ఎట్లయిండ్రు. వాళ్ళు చేసే తప్పుడు పనులు ఎక్కడ బయటపడతాయో అని, ఎక్కడ మేము పీఏసీలో బయటపెట్టి అసెంబ్లీకి నివేదిక ఇస్తాము అని భయంతో ఇవాళ అసెంబ్లీ సాంప్రదాయాన్ని కాలరాస్తున్నారు, ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తారు. బీఆర్ఎస్ పీఏసీ సభ్యుల ఆరోపణలపై కాంగ్రెస్ సభ్యులు తీవ్రంగా స్పందించారు. పీఏసీ ఎన్నిక అసెంబ్లీ నియమావళి ప్రకారమే జరిగిందని ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, వంశీకృష్ణ పేర్కొన్నారు. పీఏసీ సమావేశం ప్రారంభం కాగానే హిడెన్ ఎజెండాతో స్పీకర్ పై దురుసుగా ప్రవర్తించారని ధ్వజమెత్తారు. 2018లో కాంగ్రెస్ కు దక్కాల్సిన పీఏసీ పదవిని సభా సాంప్రదాయాలకు విరుద్ధంగా ఎంఐఎం సభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసీకి ఇచ్చారని ఆరోపించారు. మేము చాలా సీరియస్ గా ప్రజాధనం దుర్వినియోగాన్ని బయటికి తీస్తాం, పారదర్శకంగా ఉంటాం. పీఏసీలో అధికార పక్షం ప్రతిపక్షంగా ఉండదలుచుకోలేదు, ప్రజల పక్షంగా మేము ఉండదలుచుకున్నాం. అందుకే అసెంబ్లీ లోపల గాని బయట గాని గత ప్రభుత్వం చేసిన తప్పులను ఎత్తి చూపే కార్యక్రమం చేస్తున్నందుకు పీఏసీ ద్వారా వాళ్ళ తప్పులన్నీ కూడా బయటికి వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ రోజు బట్టగాల్చి పీఏసీ కమిటీ మీద వేసి వాళ్లలో ఒక సభ్యుడిగా ఉన్న చైర్మన్ గారి మీద కూడా బురజల్లే కార్యక్రమం చేసి రాబోయే రోజుల్లో ఏవైతే రిపోర్టు ఈ కమిటీ ద్వారా వస్తుందో దాని ద్వారా వాళ్ళ రాజకీయం, వాళ్ళ బండారం బట్టబయలైతుందన్న ఒక దుగ్ధతోటి ఈ రోజు పీఏసీ కమిటీ ఔన్నత్యాన్ని కించపరిచే ప్రయత్నం. పీఏసీ చైర్మన్ పదవిపై గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య విమర్శల పర్వం కొనసాగడం రాజకీయంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది.